హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఈరోజు స్టిచ్ వచ్చేసి బటర్ఫ్లై స్టిచ్ అండి. అది మనం లైన్ వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ మధ్యలో 2 ఇంచు ఇలా పెట్టేసుకునేసి మనం ఆ సైడు ఒక లైన్ వేసేసుకుందాం. ఓకేనా, ఈ సైడ్ ఆ సైడ్ ఇలా పెట్టేసుకునేసి మనం ఇప్పుడు లైన్ వేసేసుకుందామండి ఈ సైడు. ఓకేనా, చూపించిన విధంగా వేసేసుకోండి. చూసారు కదా, మనం ఇలా లైన్ వేసేసుకున్నాము. ఇప్పుడు బటర్ఫ్లై స్టిచ్ ఎలా వేసుకోవాలో చూసేయండి. చూసారు కదా, చూపించిన విధంగా ఇలా మనము ఒక థ్రెడ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ మనం ఇలా లాగా వేసేసుకొని స్టిచ్ తీసేసుకొని, సరే కదా, అదేవిధంగా ఆ సైడ్ కన్నా అలాగే వేసుకుందామండి. లాంగ్ అండ్ షార్ట్ లాగా ఈ సైడ్ 2 స్టిచ్చెస్, ఆ సైడ్ 2 స్టిచ్చెస్. చూసారు కదా, స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ సేమ్ ప్రాసెస్సే ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్టిచ్ అనేది. మనం నెక్కు డిజైన్ వేసేసుకుంటామండి. ఓకేనా, చూసారు కదా, ఇలా ఈ సైడ్ 2 స్టిచ్, ఆ సైడ్ 2 స్టిచ్ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూసారు కదా, ఇలా మనం వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. బటర్ఫ్లై స్టిచ్ మనము బ్లౌజ్కి కానీ నెక్కు వేసేసుకోవచ్చు అండి. మనం ఇలాగే రౌండ్గా వేసేసుకునేసి బ్లౌజ్కి మనం నెక్కుకి బార్డర్ లాగా వేసేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుందాం. మీకు నేను నేర్పించేటి ఏమైనా కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అండి. మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీకు యూస్ఫుల్ అవుతాయండి ఇలాంటి స్టిచెస్ అన్నీ. ఇలా చిన్న చిన్న స్టిచెస్ నేర్చుకుంటేనే అన్నీ మనం పెద్ద మగ్గం వర్క్ నేర్చుకోగలుగుతాం. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. నా ఛానల్ని సపోర్ట్ చేసేందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఇంకా ఆదరించాలని, నా ఛానల్ని ఆదరిస్తారని, ఇంకా ఎన్నో వీడియోస్ ఇంకా మంచిగా పెడతానండి. ఓకేనా, మీకు చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ పెడతాను. ఇంకా ఆదరిస్తారని ఎంతో ఆశతో ఉన్నాను. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ అందరి ఆశీర్వాదాలు ఇంకా నా ఛానల్కి ఇంకా కలిగిస్తారని ఆశతో, ఆసక్తితో ఉన్నానండి. ఓకేనా, ఇలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కానీ ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా. ఓకేనా, నా ఛానల్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. అలాగే మీరు నా సపోర్ట్ చేయండి. ఓకేనా, మనం ఇలా స్టిచ్చెస్ అంతా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. మనం మొత్తం ఇలా ఫిల్ చేసేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా ఫ్రెండ్స్, చూపించిన కింద వేసుకుంటూ వెళ్ళిపోవాలి. లాంగ్ అండ్ షార్ట్ లాగా వేసేసుకోవడమే అండి, అంతే, ఇంకేం లేదు. ఇలా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నేను ప్లేలిస్ట్లో మగ్గం వర్క్ క్లాసెస్ అని నేను వర్క్స్ అని పెట్టానండి. అన్నీ బేసిక్స్ అంతా చూసేయండి. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేస్తున్నాను అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎండ్లో అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఎలాగుందో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ్లో మాత్రం లైక్ చేయకుండా మాత్రం మర్చిపోవద్దు. ఇంతే కాదండి, బటర్ఫ్లై స్టిచ్చెస్ ఇదొకటే కాదు, ఇంకొకటి ఉంది, అది చూపిస్తాను తర్వాత. ఇప్పుడు ఈ స్టిచ్ వేసిన తర్వాత ఆ స్టిచ్ ఎలా వేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం. ఓకేనా, మనం బ్లౌజ్కి డిజైన్ లాగా నెక్ చేసుకోవచ్చు, హ్యాండ్స్కి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం డ్రెస్సెస్కు చేసుకోవచ్చు, చిన్నపిల్లల ఫ్రాక్కు వేసేసుకోవచ్చు ఇలా. ఓకేనా, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది స్టిచ్చెస్. లాంగ్ అండ్ షార్ట్ లాగే అండి, మనము ఎన్నో స్టిచ్చెస్ ఒక్క స్టిచ్తోనే ఎన్నో డిజైన్స్ వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఈ ఒక్క చిన్న ఛానల్ను ఆదరించండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఆదరిస్తారని ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఈ యొక్క చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్,
నేను ఏమైనా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే ప్లీజ్ క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇక్కడ మనం ఎన్నాటి వేసేసుకున్నాం. మనం బటర్ఫ్లై స్టిచ్ ఎలా వేసుకోవాలో చెప్తాను, అలాగే ఇక్కడ పక్కన మనము బీడ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. చూసారు కదా, నీడిల్ తీసుకునేసి ఇలా మనం లాగేసి కొంచెము అక్కడ ఒక స్టిచ్ వేసేసుకుందాం. నేను మిషన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మధ్యలో ఇక్కడ మనం బీడ్స్ తీసేసుకునేసి మధ్యలో కొంచెం లాగేసుకొని దగ్గరికి లాగేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, చూపించిన విధంగా వేసేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా మనము దగ్గరికి ఇలా లాగేసుకునేసి వేసుకున్నామంటే అది బటర్ఫ్లై స్టిచ్ లాగా ఉంటుందండి. చూసారు కదా, మనం ఈ సైడ్ అలాగే లాగేసుకుంటూ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూపించిన విధంగా వేసేయండి. మనము మధ్య మధ్యలో ఇట్లా బీడ్స్ పెట్టుకుందామండి. అప్పుడు మనకు కొంచెం గ్రాండ్ లుక్గా కనపడుతుంది, ప్లెయిన్గా లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఈ సైడ్ ఆ సైడ్ అలాగే బీడ్స్ కానీ పెట్టేసుకుందామండి. ఇలా లాగేసుకొని స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మనం బీడ్స్ పెట్టేసుకొని మళ్ళీ అలాగే వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మీకు ఇలా రాలేదు అనుకుంటే కనుక నార్మల్ నీడిల్తో కానీ వేసేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. మనం ఇలా వేసేసుకున్నామంటే నెక్కు డిజైన్ లాగా బాగుంటుందండి. బార్డర్ లాగా వేసేసుకోవచ్చు, మనం హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకుందాం, ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, మనం మొత్తం ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ బీడ్స్ ఇలాగే బీడ్స్ పెట్టేసుకుందామండి. చూసారు కదా, ఇలా నేను 3 mm తీసుకున్నాను బీడ్స్, అవి పెట్టేసుకుందాం. మనం ఇలా వేసేసుకుంటూ మొత్తం ఫిల్ చేసేసుకుందామండి. మనం ఇలా వేసేసుకున్నామంటే మనకు గ్రాండ్ లుక్గా కనపడుతుంది. ఓకేనా? మనకు ప్లెయిన్గా లేకుండా గ్రాండ్గా కనపడుతుంది. మనం చిన్నపిల్లల ఫ్రాక్ కానీ ఇలా వేసేసుకోవచ్చు అండి, లహంగాకి వేసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా వేసేసుకుని నెక్కు రౌండ్గా వేసేసుకున్నామంటే బాగుంటుంది బార్డర్ లాగా. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇలా వేసేసుకుందాం. మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? చూసారు కదా, బీడ్స్ ఎలా వేసుకోవాలనేది కన్నా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండి. ఇలా వేసేసుకుంటూ నింపేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మనము పెద్ద బీడ్స్ కదా, ఒకటి ఒకటి వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. 1 వేసేసుకుందామంటే మనకు కొంచెం బాగుంటుందండి, లేదంటే జరిగిపోతూ ఉంటాయి. మనకు సరిగా ఫిట్నెస్ అనేది రాదు వీటికి. ఓకేనా? ఫిట్గా కూర్చోవు, అవి కదులుతూ ఉంటాయి, ఒక సైడ్గా ఉండదండి. మనం 1 వేసేసుకుంటూ దగ్గరికి లాగేసుకుంటూ వేసుకున్నామంటే మనకి ఇలా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనం ఈ సైడ్ ఇలా వేసేసుకుందాం. చూస్తారు కదా, చూపించిన విధంగా అలా వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. మనము ఇవి చిన్న బీడ్స్ కాదండి, పెద్ద బీడ్స్ కదా, మనం 1 వేసేసుకుందాం. చిన్న బీడ్స్ అయితే మనము 2 mm అలా అయితే కన్నా మనం 2 వేసేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. మనం చూపించిన విధంగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. అవి కొంచెం చూసుకొని వేసేసుకోవాలండి, మనం లాగేసుకొని, లేదంటే అవి కదులుతూ రాదు ఫినిషింగ్ అనేది. ఇక్కడ ఎన్నాటి వేసుకుందాం. ఫైనల్ లుక్ అయితే ఇలాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి. థ్యాంక్ యూ.